వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానంగా వీడియో చేస్తున్నాం. అదేంటంటే, గురువుగారు అసలు ప్రహరీ గోడను ఏ విధంగా కట్టుకోవాలి, దానికి ఎత్తు ఎటుపక్క ఉండాలి, పల్లం ఎటుపక్క ఉండాలి అని మన వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈరోజు వీడియో చేస్తున్నాము. చూడండి, మనకు ఇంటి స్థలం ఇలా ఉంటే, ఈ ప్రహరీ గోడ విషయంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ విధంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం హద్దులు కలిగిన మన స్థలానికి మనం ప్రహరీ గోడ కట్టుకోవాలనుకున్నప్పుడు తూర్పు వైపు గోడ మరియు ఉత్తరం వైపు గోడ సమానమైన ఎత్తు ఉండొచ్చు. తూర్పు గోడ, ఉత్తరం గోడ సమానమైన ఎత్తు ఉండొచ్చు. అయితే ఈ తూర్పు గోడలో, ఉత్తరం గోడలో ఈశాన్యం వైపున పల్లంగా ఉండాలి, వంపుగా ఉండాలి. ఇక్కడ నుండి ఈశాన్యం నుండి ఆగ్నేయానికి వెళ్ళేటప్పటికీ కనీసము 1 లేదా 2 అంగుళాలు ఎత్తు పెరగాలి. ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళేటప్పటికి 1 లేదా 2 అంగుళాలు ఎత్తు పెరగాలి. అలాగే ఈశాన్యం నుంచి కూడా వాయువ్యానికి వచ్చేటప్పటికి 1 లేదా 2 అంగుళాలు ఇక్కడ పెరిగిపోవాలి. 1 లేదా 2 అంగుళాలు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎత్తు పెరగాలి వాయువ్యం. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఈ ఎత్తు కన్నా ఒక 2 లేదా 3 అంగుళాలు ఈ మూల పెరిగిపోవాలి. ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి వెళ్ళేటప్పటికి 2 లేదా 3 అంగుళాలు నైరుతి మూల పెరగాలి. మరొకసారి వినండి, ఇక్కడ ఎత్తు మాత్రం 0. ఇక్కడ ఏ ఎత్తు పెరగాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నుండి ఆగ్నేయానికి వెళ్ళేటప్పటికి 1 అంగుళమో 2 అంగుళాలు పెరుగుతూ వెళ్ళాలి. ఇక్కడ నుండి వాయువ్యానికి వచ్చేటప్పటికి కూడా 1 అంగుళం కానీ 2 అంగుళాలు పెరుగుతూ రావాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పటికి, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఈ ఎత్తు కన్నా 1, 2, 3 అంతేనా అంగుళాలు పెంచాలి. ఇక్కడికి ఈ ఎత్తు కన్నా ఇది ఎత్తు ఉండాలి. 1 అంగుళమో 2 అంగుళాలు 3 అంగుళాలు పెంచేయాలి. అలాగే ఈ ఎత్తు కంటే కూడా ఇక్కడికి వచ్చేసరికల్లా 1 అంగుళమో 2 అంగుళాలు 3 అంగుళాలు పెంచేయాలి. అంటే ఇక్కడ నుండి అక్కడికి పోయేటప్పటికి ఇక్కడ నుండి ఇక్కడికి 1 అంగుళం పెరిగితే, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంగుళాలు పెరిగితే ఈ మూల కన్నా ఈ మూల 3 అంగుళాలు హైట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడికి 1 అంగుళం పెరిగితే ఈ నుంచి ఇక్కడికి ఇంకో 2 అంగుళాలు పెరిగితే ఈ మూల కంటే ఈ మూల నైరుతి మూల ఒక 3 అంగుళాలు ఎత్తు పెరుగుతుందన్నమాట. అంటే అంగుళం పెంచాం కాబట్టి ఇక్కడికి 1 అంగుళం పెరిగింది. మళ్ళీ ఇక్కడ ఇంకో 2 అంగుళాలు పెంచాం. ఇక్కడ అంగుళం, అక్కడ 2 అంగుళాలు కలిపి 3 అంగుళాలు ఈశాన్యం కన్నా ఎత్తుగా ఉంటుంది నైరుతి. ఇది పద్ధతి. అయితే ఆ పద్ధతి కూడా ఎలా ఉండాలంటే,
ఈ ప్రహరీ గోడ అనేది ఎంత ఎత్తు ఉండాలంటే, ప్రహరీ గోడ లోపల ఇల్లు కట్టుకుంటే ప్రహరీ గోడ లోపల మనం ఇల్లు కట్టుకుంటే ఈ ప్రహరీ గోడ పైనుంచి వచ్చేటువంటి గాలి వెలుతురులు ఈ ప్రహరీ గోడ లోపల మన ఇంటికి ఉన్నటువంటి కిటికీల ద్వారా కానీ ద్వారం ద్వారా కానీ పుష్కలంగా ఇంట్లోకి వచ్చేటట్లుగా ఉండాలి. ఇక్కడ నుంచి గాలి వెలుతురు వస్తాయి కదా మన ప్రహరీ గోడ పైనుంచి. ఆ ప్రహరీ గోడ పైన వచ్చేటువంటి గాలి వెలుతురులు మన కిటికీల ద్వారా ఇంటి లోపలికి ప్రవేశించేలాగా ఉండాలి. అలా ప్రవేశించింది మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి. కిటికీల ద్వారం ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. అంటే అప్పుడు మనం ఇది ఎంత ఎత్తు కట్టుకోవాలి గోడ అంటే, ఇల్లును బట్టి, ఇంటి యొక్క కిటికీలను బట్టి, ద్వారాన్ని బట్టి ఎంత హైట్లో ఉంటే ఆ గాలి వెలుతురు ఇబ్బంది లేకుండా బయటికి వెళ్ళిపోతుంది అనేది ఆలోచించి దీన్ని బట్టి మీరు కట్టుకోవాలి. అంటే కనీసం ఈ ప్రహరీ గోడ అనేది ఒక 4-4.5 అడుగులు సరిపోతుంది. ఇల్లు ఒకవేళ ఇంకా ఎత్తున బేస్ పెట్టి కట్టుకుంటే ఇది కూడా కట్టుకోవచ్చు. ఇల్లు వంపుగా లోపలికి కిందకని కట్టి ప్రహరీ ఎక్కువ కట్టడం మాత్రం కరెక్ట్ కాదు. అది అట్లా కట్టకూడదు. దానివల్ల గాలి వెలుతురు ఇందులోకి వచ్చేవి, ప్రవేశించవు. గాలి వెలుతురు రాకుండా ఉండే విధంగా మీరు ప్రహరీ గోడ అనేది కట్టుకోకూడదు. ప్రహరీ గోడ కట్టారంటే ప్రహరీ గోడ అనేది ఇంటికి రక్షణ ఉండాలి. అదే సమయంలో మనం గాలి వెలుతురును కూడా ఇవ్వాలి. దాన్ని ఆపొద్దు. గాలి వెలుతురుకు అడ్డం రాకుండా ఉండే విధంగా, ఇంటికి రక్షణ ఉండే విధంగా కట్టుకోవాలి. ఇది ప్రహరీ గోడ యొక్క నిర్మాణం, దాన్ని కట్టుకునే విధానం మరొకసారి చెప్తున్నా వినండి. ఇక్కడ 4 అడుగులు హైట్ పెట్టుకుంటే, మనం 4 అడుగులు అనుకున్నాం కదా సుమారుగా, 4-5 అది మీ పరిస్థితిని బట్టి, మీ దర్వాజాను బట్టి, కిటికీలను బట్టి మీరు పెట్టుకుంటారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఈశాన్యంలో 4 అడుగుల హైట్ పెట్టుకుంటే ఈశాన్యం నుండి ఆగ్నేయానికి వెళ్ళేసరికి 4 అడుగుల 1 అంగుళం పెరగాలి, లేదా 2 అంగుళాలు, అది మీ పరిస్థితి అక్కడ బట్టి చూసుకోండి. 4 అడుగుల 1 అంగుళం కానీ 2 అంగుళాలు కానీ అక్కడ పెరిగిపోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మరొక అంగుళం 2 అంగుళాలు మళ్ళీ పెంచేయాలి. అప్పుడు ఏమైంది, ఇక్కడికి 4 అయింది, ఇక్కడికి వస్తే 4-1 అయింది, 1 అంగుళం పెంచాం కాబట్టి ఇక్కడ నుంచి 2 అంగుళాలు పెంచితే 4 అడుగుల 3 అంగుళాలు వచ్చేస్తుంది అక్కడికి. ఈ విధంగా ఇది 4-1 4-3 పెరిగిపోయింది కదా, మన నైరుతి హైట్ పెంచాం కదా. అలాగే ఇక్కడ 4, ఇక్కడికి వచ్చేసరికి 4-1, ఇక్కడికి వచ్చేసరికి మరో 2 4-3. ఈ విధంగా మనం కట్టుకోవాలి. అలా కట్టుకునే క్రమంలో కొంతమంది ఏం చేస్తుంటారంటే, గోడను కట్టేటప్పుడు ఎలా కడతారంటే, ఇదే మనము ఆగ్నేయ గోడ అనుకున్నాం, దక్షిణ గోడ. ఈ దక్షిణ గోడను ఇలా కట్టుకుంటూ వచ్చినప్పుడు ఈ తూర్పు గోడ అనేది ఇలా వచ్చి ఆగ్నేయానికి వచ్చిన తర్వాత దీనిపైన ఇలా కడతారు. 1 అంగుళం 2 అంగుళాలు పైకి ఉండేట్లుగా ఇలా కడతారు. అర్థమైంది కదా. ఈ గోడ ఇదంతా ఒకే లెవెల్లో ఉంటుంది, 4 అడుగులు 4 అడుగులు 4 అడుగులే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ గోడ 1 అంగుళమో 2 అంగుళాలు కొమ్ము పైకి లేసుకుని ఉంటుంది, కొమ్ము పైకి లేపినట్లుగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఈ చివరికి వచ్చిన తర్వాత 1 అంగుళం 2 అంగుళాలు ఇలా కొమ్ము లేపి కడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 అంగుళాలు కొమ్ము లేపుతారు పైకి. ఇది మీ అందరూ తెలుసు, ఈ రకంగా కడతారు ఎవరైనా. కానీ అలా కట్టకూడదు. ఎలా కట్టాలంటే, ఈ కొమ్ము అనేది ఇలా లేవకుండా ఇక్కడ నుండి స్లోప్గా ఇలా కట్టాలి. దీన్ని స్లోప్ చేసి ఈ కొమ్మును లెవెల్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నుంచి స్లోప్గా పెంచుకుంటూ వెళ్ళాలి.
స్లోపుగా పెంచుతూ 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 అక్కడకు ఈ విధంగా వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే, స్లోపుగా పెంచుతూ 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 ఈ విధంగా పెరగాలి. అంటే ఇక్కడ ఈ మూల మీద పడినటువంటి చినుకు ఈ గోడపైకి ఇలా జారుతూ రావాలి. ఇలా జారుతూ రావాలంటే ఎలా ఉండాలి? జారుడు బండలాగా ఇలా వంపుగా పల్లంగా ఇలా ఉండాలి. ఇక్కడ నైరుతి మూల ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఆగ్నేయానికి వచ్చేసరికి ఇలా స్లోపుగా రావాలి తప్ప ఇక్కడ కట్ చేసినట్టుగా ఒకేసారి దించేసి ఇక్కడ గోడ కట్టకూడదు. అలా కట్టడం వల్ల ఎలా ఉంటుంది చూడండి మీరు, ఈ గోడ వేరే హైట్ కనబడుతుంది, ఈ గోడ వేరే డౌన్ కనబడుతుంది. అలా చేయకూడదు. ఈ గోడను ఇలా స్లోపుగా పెట్టండి, ఈ విధంగా స్లోపుగా పెట్టండి. అది చూడడానికి ఆకారం కూడా బాగుంటుంది. ఈ రకంగా మీరు చేసుకోండి. గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీలను మించకుండా గాలి వెలుతురుకు అడ్డం రాకుండా మీకు తగిన హైట్లో, అంటే ఇల్లు యొక్క హైటును బట్టి, కిటికీల హైటును బట్టి ఈ విధంగా ఈశాన్యంలో ఉన్నటువంటి హైటుకు, ప్రహరీ హైటుకు ఆగ్నేయానికి పోయేసరికి 1 అంగుళం, వాయువ్యానికి వచ్చేసరికి 1 అంగుళం పెంచడం, ఇక్కడ నుండి వాయువు నుండి నైరుతికి పోయేటప్పటికి మరొక 1 అంగుళం 2 అంగుళాలు పెంచడం, అక్కడి నుండి కూడా నైరుతికి వచ్చేటప్పటికి 1 అంగుళం 2 అంగుళాలు పెంచుకుంటే ఇది వాస్తుకు కరెక్ట్గా ఉండేటువంటి పద్ధతి. ఇది మనకు విశ్వకర్మ వాస్తుశాస్త్రం ప్రకారం చెప్తున్నటువంటిది. నైరుతి ఎప్పుడు హైట్గా ఉండాలి, ఈశాన్యం ఎప్పుడు పల్లంగా ఉండాలి. ఈశాన్యాన్ని నైరుతిని కలుపుతూ ఈ ప్రహరీ గోడ అనేది ఇలా స్లోపుగా వచ్చి ఇలా స్లోపుగా పైకి ఎదగాలి. ఇక్కడ కూడా అంతే, స్లోపుగా ఎదుగుతూ వచ్చి స్లోపుగా పైకి ఎదగాలి. ఈ విషయం మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. అందరూ ఈ విధంగా పాటించండి. సర్వేజన సుఖినో భవంతు. శుభం.